నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని క్రమశిక్షణ సంఘం చూసుకుంటుంది. టీపీసీసీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా. రాష్ట్రంలోని పెన్షన్దారులను మోసగిస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపాటు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని క్రమశిక్షణ సంఘం చూసుకుంటోంది. ఆయన వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకుంటోంది. పైసల గురించి కాదు, మునుగోడులో బిల్లులవి డబ్బులు రావట్లేదని అన్నట్లు తెలిసిందే. నేనైతే ఇప్పటికే మల్లు రవికి చెప్పాను, మార్వాడీలు ఇక్కడ భాగం దశాబ్దాలుగా ఉన్నారు, వెళ్ళకూడదామనడం సరికాదని. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిందన్న ఏమైనా తప్పు ఉంటే డెఫినెట్గా క్రమశిక్షణ సంఘం దాంట్లో పరిశీలిస్తుంది. నేను కూడా వారితో మాట్లాడలేదు. ఆయన దేని విషయంలో ఏ సందర్భంలో అది మాట్లాడినారో అది క్రమశిక్షణ సంఘం పరిశీలిస్తారు. అందుకే ఆయన మాట్లాడిన దాంట్లో ఎవరిని ఉద్దేశించన్నా, ఆయన ఎవరినైనా టార్గెట్ చేసినట్టు మాట్లాడినటువంటి క్రమశిక్షణ సంఘం దాన్ని పరిశీలిస్తారు. పైసలు అంటే వ్యక్తిగత డబ్బు కాదు. నిధుల విషయంలో వారు నాకు తెలిసినంత వరకు మునుగోడుకి నిధులు ఇవ్వట్లేదు. నిధులంతా కూడా మంత్రుల నియోజకవర్గాలకే పెట్టుకుంటున్నారనే మాట మాట్లాడినట్టుగా నాకు సమాచారం. ఏది ఏమైనా దాన్ని లోతుగా పరిశీలిస్తాం. ఎవరు చేస్తున్నారు అనేది మన జామ్నగర్ దగ్గర బంద్ చేయడం జరిగింది. దీన్ని బీజేపీ, కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ రాష్ట్రంలో మార్వాడీలు కొన్నేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగము. ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదోలే పరిస్థితి ఉండదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించారు. రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ క్రమశిక్షణ కమిటీ చూసుకొని మీరు చెప్పారు, క్రమశిక్షణ కమిటీ మాకు ఫిర్యాదే రాలేదు, మేమేం చూసుకునేది అని చెప్పి క్రమశిక్షణ కమిటీ చెప్పింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి నిజంగా కూడా ఇప్పుడు పదే పదే మాట్లాడుతున్నా పిసిసి కానీ సీఎం కానీ క్రమశిక్షణ కమిటీ కానీ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? నిన్న మాట్లాడింది వాళ్ళు నేను పేపర్లో చూశాను. పొద్దున్నే మల్లు రవి గారికి చెప్పినాను, దీన్ని పరిశీలించాల్సిందిగా కోరినాను. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వరుస సెలవులు రావడంతో అధిక సంఖ్యలో స్వామివారి భక్తులు ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. నిత్య కళ్యాణం, లడ్డు ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద కళ్యాణ కట్ట, పుష్కరిణి వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి కనిపించింది.
రాష్ట్రంలోని పెన్షన్దారులను సీఎం రేవంత్ రెడ్డి మోసగిస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల పెన్షన్ 6,000, ఆసరా పెన్షన్ 4,000 ఇస్తామని హామీనిచ్చారని 20 నెలలు దాటినా అమలు చేయట్లేదని విమర్శించారు. పెన్షన్దారులకు అందాల్సిన సొమ్ము నెలకు 1,000 కోట్లు చొప్పున ఇప్పటి వరకు 20,000 కోట్లు పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 26న పెన్షన్దారుల పోరాట దినంగా ప్రకటించి వికలాంగులు, చేయూత పెన్షన్దారులతో చలో హైదరాబాద్ కు పిలుపునిస్తామన్నారు. ఇందిరా పార్క్ దగ్గర వికలాంగుల మహాగర్జన వేలాది మందితో నిర్వహిస్తున్నామని మందకృష్ణ స్పష్టం చేశారు. ఎవరన్నా పెన్షన్ పెంచుతామని హామీ ఇస్తే నెలకో 2 నెలలకో 3 నెలలకో పెన్షన్ పెంచి తీరారు. ఎంత పెంచుతుందంటే అంత పెంచి తీరారు. కానీ 20 నెలలుగా పెన్షన్ పెంచకుండా మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని దేశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తున్నా నేను. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 50 లక్షల కుటుంబాలను 20 నెలలుగా మోసం చేస్తుంటే అసలు ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో? కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కదా. ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో చేయాల్సిన పని ఏంటిది? ప్రభుత్వ వైఫల్యాలను, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోతే ప్రభుత్వ మోసాలను ఎండగట్టి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టి ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వాన్ని దించేలాగా చేయడమే ప్రతిపక్షాల బాధ్యత. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు? అసెంబ్లీకి ఓడు, ప్రజలకు రాడు. అసెంబ్లీకి ఓడు, ప్రజలకు రాడు. ఆయన గడిలో పడుకుంటాడు. ప్రత్యక్ష హోదా ఎందుకు? వీరందరి పక్షాన పెన్షన్ పెంచడమా, గద్దె దిగిపోవడమా తేల్చుకోవడమే సెప్టెంబర్ 9వ తారీఖున హైదరాబాద్ లో జరగబోతాం. పెన్షన్ పెంచుతావా, గద్దె దిగిపోతావా? ఈ మాట అనాల్సింది ఒక కుల సంఘం ఎంఆర్పీఎస్ కాదు, ప్రతిపక్ష నాయకుడు అనాలి. చంద్రబాబు నాయుడు గారి శిష్యులే ఈ రాష్ట్రంలో. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఉప్పరిగూడలో బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆ రిపోర్టర్ టీ పోటీలను నిర్వహించారు. సందర్భంగా బీఆర్ఎస్ ఫౌండేషన్ చైర్మన్ బుడిద రామరెడ్డి మాట్లాడుతూ సమాజంలో యువత డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, సైబర్ క్రైమ్ వంటి వాటికి అలవాటు కాకుండా ఆట పోటీలపై దృష్టి సారించాలని నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ వంటి ఆట పోటీలను 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. యువత చెడు అలవాట్లకు గురి కాకుండా ఉండాలని సూచించారు. గ్రామ మాజీ ఉప సర్పంచ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ బూడిద రామరెడ్డి గారు నియోజకవర్గంలోని విద్యార్థులకు గ్రామ ప్రజలకు అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. మా బ్యాచ్ వాళ్ళు చాలా మంది గవర్నమెంట్ స్కూల్ వేసేలేరు. ప్రస్తుత సమాజంలో ఏదైతే చెడవాట్లు, డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్, సైబర్ క్రైమ్, ఈ 4 అంశాల మీద ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మొత్తంలో అన్ని గవర్నమెంట్ హై స్కూల్ నుంచి విద్యార్థులకు రేపటి భవిష్యత్తు వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఎట్లా అవగాహన కల్పించాలని చెప్పే ఉద్దేశంలో భాగంగా మరి అన్ని హై స్కూళ్ళలో కూడా గత వారం నుంచి స్కూళ్ళలో కూడా ప్రతి స్కూల్లో ఇదే టాపిక్ మీద డ్రగ్స్, సైబర్ క్రైమ్, ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్ మీద ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కూడా బీఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి నిర్వహించడం జరిగింది. మరి దాంట్లో కూడా చాలా చక్కగా రాసిరు విద్యార్థులు. అసలు అంటే ఎట్లా ఈ రుగ్మత పెరుగుతుంది, ఎట్లా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, మనం ఎట్లా అవేర్నెస్ కావాలి, ఆ అలవాట్లకు ఎట్లా దూరం ఉండాలని కూడా చాలా మంది విద్యార్థులు చాలా చక్కగా వివరించారు. మరి అది చాలా మంచిగా అనిపించింది. మరి మా ఫౌండేషన్ నుంచి కూడా ఈ నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ హై స్కూల్ నుంచి ఈ సందర్భంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సందర్భంగా మరి అవేర్నెస్ చేయడానికి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో దాదాపు 44 హై స్కూల్స్ ఆచారం, ఇబ్రాహీంపట్నం, మంచాల, ఆదిపట్ల, అబ్దుల్లాపూర్మెట్టు, ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ ఈ 6 ప్రాంతాల నుంచి కూడా వచ్చిన విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఈ 2 రోజులు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ బహుమతుల ప్రధానోత్సవానికి మన సిబిఐ ఎక్స్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సార్ రేపు 5 గంటలకు వస్తారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులందరూ కూడా నా శుభాశీస్సులు. అంటే ఈ కార్యక్రమానికి పీటీలు కావచ్చు, హెడ్ మాస్టర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న యువకులు కావచ్చు, ముఖ్యంగా మా
చందానగర్ ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు. మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ ఆగస్టు 12న హైదరాబాద్లోని ఖజానా జ్యువెలరీ దుకాణంలో జరిగిన దోపిడీ కేసు జరిగినట్లు సమాచారం వచ్చింది. 6 గ్యాంగ్ సభ్యులు జ్యువెలరీ షాపులోకి ప్రవేశించి అసిస్టెంట్ మేనేజర్పై కాల్పులు జరిపారు. ప్రత్యేక బృందాలు వెంటనే రంగంలోకి దిగి ఇద్దరిని 12 గంటల్లో గుర్తించి 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేశాం. వారి వద్ద నుండి 900 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాం. నిందితులు మొత్తం 7 మంది బీహార్కు చెందిన వారు. జ్యువెలరీ షాప్స్ దగ్గర పటిష్టంగా ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసుల సూచన. అందరికీ నమస్కారం. మనకు ఆగస్టు 12 మార్నింగ్ ఖజానా జ్యువెలర్స్ చందానగర్లో జరిగిన డకాయిత్ కేసులో అంటే మార్నింగ్ 10:30కి ఒక 6 ఆర్మ్డ్ అసైలెంట్స్ వచ్చి అక్కడ ఒక డిప్యూటీ మేనేజర్ని కాల్కి ఫైరింగ్ చేసి తర్వాత అక్కడి నుంచి ఐటమ్స్ని దోచుకొని పారిపోయారు. ఈ విషయం వచ్చాకనే మనము డకాయితీ కింద అలాగే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టేసి తర్వాత మన టీం అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సిపి సైబరాబాద్ సార్, ఎస్ఓటి, మన లా అండ్ ఆర్డర్ అలాగే క్రైమ్స్ టీం అందరూ కూడా దాని మీదే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఆ 7 పీపుల్ ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో 2 అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీ నుంచి మనం ఒక 900 grams ఆఫ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ విచ్ ఆర్ గోల్డ్ కోటెడ్, దాన్ని తీసుకోవడం జరిగింది, సీజ్ చేశాము. వాళ్ళ ఇద్దరిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ చేశాము. ఫర్దర్ దీంట్లో మనకు ఈ 7 కూడా బీహార్కి చెందిన వ్యక్తులు, సారన్ డిస్టిక్ అండ్ సివాన్ డిస్టిక్కి చెందిన వ్యక్తులు. అక్కడ ఒక్కొక్కరి మీదే 3 to 4 కేసెస్ ఉన్నాయి. దాంట్లో ఒకరి మీదే దాదాపు 10 కేసులు పైన ఉన్నాయి. ఒక 2 మర్డర్ కేసులు, ఒక 5 ఆర్మ్స్ యాక్ట్, ఒక 2 డకాయితీ కేసులు, ఒక 2 ఎక్స్టార్షన్ కేసులు, ఇట్లా వివిధ పోలీస్ స్టేషన్లో అతని మీదే కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ 20 days ముందు ఈ ఆశిష్ అని ఎవరిని మనం అరెస్ట్ చేసామో అతనికి ఇంటికి వస్తారు. వచ్చేసి ఒక 10 to 12 days ఇక్కడ రీకి చేసుకుంటారు. 3 దొంగలను అరెస్ట్, 12 తులాల ఆభరణాలు, 1 కారు, 15,000 నగదు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం. డీఎస్పీ రఘుచందర్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ దోపిడీ దొంగల ముఠాను పట్టుకున్నట్లు వెల్లడించారు. జగిత్యాల రూరల్ సిఐ సుధాకర్, రాయకల్ ఎస్ఐ సుధీర్ రావు, రూరల్ ఎస్ఐ సుధాకర్ కు లభించిన సమాచారంతో పోలీస్ బృందం రాయకల్ శివారు లలితాంబ ఆలయం సమీపంలోని మామిడి తోటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్టు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. సంవత్సరం జనవరి నుండి మన రాయకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 6 దొంగతనం కేసులు అయినాయి. దానిలో పరిశోధనలో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా సంవత్సరం జనవరి నుండి మన రాయకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 6 దొంగతనం కేసులు అయినాయి. దానిలో పరిశోధనలో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ నమ్మదగిన సమాచారం వచ్చింది. దాని ప్రకారం సిఐ జగిత్యాల రూరల్ సుధాకర్ మరియు రాయకల్ ఎస్ఐ సుధీర్ మరియు జగిత్యాల రూరల్ ఎస్ఐ సుధాకర్ మరియు వాళ్ళ సిబ్బంది వెళ్ళి రాయకల్ పట్టణంలో లలితాంబ గుడి దగ్గర ఒక మామిడి తోటలో వీళ్ళు నిందితులు ఉన్నారని సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు నిందితులు నేరం ఒప్పుకున్నారు. ఈ
రాయకల్ పిఎస్ పరిధిలో జరిగిన 6 దొంగతనాలను వాళ్ళు కన్ఫ్యూజ్ చేసింది. వాళ్ళ వద్ద నుండి దాదాపు 12 తులాల బంగారు ఆభరణాలు, 15,000 క్యాష్, 3 మొబైల్ ఫోన్లు మరియు ఈ దొంగతనానికి ఉపయోగించే ఒక i20 కార్ను కూడా స్వాధీనం చేసుకునేది. నిందితులందరూ కూడా ఇక్కడ మన టిఆర్ నగర్ జగిత్యాల రూరల్ పిఎస్లో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వనం పాపయ్య, వనం రాము, దాసర్ రవి, వీళ్ళు ఇంకొక జగన్నాథం కృష్ణ అని వీళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నాడు. వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. గత 4-5 సంవత్సరాలకి వెళ్ళి వీళ్ళు నేరాలు చేస్తూ ఉన్నారు. భూపాలపల్లి, భద్రాచలం, మల్యాల్, తర్వాత రాయకల్, జగిత్యాల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఏంటంటే రాత్రి పూట రక్కీ చేసుకొని తాళం వేసిన ఇళ్లను వీళ్ళు టార్గెట్ చేసుకుని తాళం పగలగొట్టి అందులో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేస్తారు. వీళ్ళ మీద ఒక్కొక్కరి మీద ఇప్పటి వరకు 30 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 30 కేసులలో నిందితులు. వీరి మీద అలవాటు పడ్డ నేరస్తుల కింద షీట్ ఓపెన్ చేస్తున్నాం. గ్యాంగ్ ఫైల్ కూడా మెయింటైన్ చేసి వీళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. తర్వాత ఈరోజు వీళ్ళను కోర్టుకు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించారు. గత 30 కేసులు ఉన్నాయి. పోయిన మన సేమ్ ఇదే జూన్ నెలలోనే మనం 11 కేసులలో అరెస్ట్ చేసాం. తర్వాత జైలు మీద వచ్చి మళ్ళీ నేరాలు మొదలుపెట్టారు. వీళ్ళ మీద నిఘా ఉంచినప్పుడు వీళ్ళు తొందరగా దొరికింది. వేములవాడ నేడు ఉదయం నుంచే వేములవాడలో వర్షం కురుస్తూనే ఉన్న దక్షిణ కాశీగా పేరుగాంచిన దేవస్థానానికి భక్తుల రాక మాత్రం ఆగలేదు. గట్టి వర్షంలోనూ క్యూ లైన్లలో నిలబడి స్వామివారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. భారీ వర్షపాతం మధ్య స్వామివారిని దర్శించుకున్న భక్తులు తాము పొందిన అనుభూతిని వ్యక్తం చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. శ్రావణ బహుళ అష్టమి వేడుకలు ఇవాళ రాజరాజేశ్వర దేవస్థానంలో వైభవంగా జరుగుతున్నాయి. అనంతరం రాత్రి శ్రీవారి కళ్యాణ మండపంలో ఉట్టికొట్టుట మరియు డోలోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. మాస్టర్ ప్లాన్ రూపశిల్పి సంఘ సంస్కర్త కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ సేవలు మరువలేనివని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి పిట్ల నగేష్ ముదిరాజ్ సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలను శ్రీ గణేష్, ఎమ్మెల్సీ బండ కార్తిక్ ముదిరాజ్, కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు చంపన్న ప్రతాప్, సీతాఫల్ మండి కార్పొరేటర్ శ్యామల హేమ, లాల్ బజార్ మురళి ముదిరాజ్ హాజరయ్యారు. కార్యక్రమంలో కొరివి కృష్ణస్వామి సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పిట్ల నాగేష్ ముదిరాజ్, వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన వందలాది ముదిరాజ్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. కొద్ది క్షణాల్లో మన ముదిరాజ్ ముద్దుబిడ్డ
కొద్దిసేపట్లో మన జాతి రత్నమైన మన బండ ప్రకాష్ అన్నని మనం ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాను. కీర్తిశేషులు మనందరికీ గౌరవనీయులైన పూర్వీ కృష్ణస్వామి గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ముదిరాజు బంధుమిత్రులందరికీ పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మిత్రులారా, పూర్వీ కృష్ణస్వామి గారి చరిత్ర గురించి ఇప్పటిదాకా మిత్రులందరూ మాట్లాడే ఉంటారు. ఒక గొప్ప వ్యక్తి. మేడ్చల్ జిల్లా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మల్కాజ్గిరి డీసీపీ ఆదేశాల మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో పీస్ కమిటీ మీటింగ్, డీజే ఆపరేటర్లతో మీటింగ్ నిర్వహించిన పోచారం సీఐ రాజీవ్ వర్మ. రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా ఉన్నత న్యాయస్థానాల ఉత్తర్వుల ప్రకారం డీజేలకు అనుమతి లేదని, వినాయక మండపాల దగ్గర వినాయక ఊరేగింపులో డీజేలు నిషేధమని చెప్పారు. ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐ రాజీవ్ వర్మ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 24/7 మా పోలీసులు ప్రజల్లో ఉంటారని, ప్రజలందరూ సహకరించాలని తెలిపారు. ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసుకున్న తర్వాత కలిసికట్టుకు వచ్చిన తర్వాత చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశం. అదేవిధంగా మీ దగ్గర కూడా ఒకసారి అసోసియేషన్ ఫామ్ అయిందా మీ దాంట్లో? అయిన తర్వాత దీనికి సంబంధించి గవర్నమెంట్ సెక్టార్ నుంచి ఎవరైతే వస్తారో కేటాయించిన వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని మేము మాట్లాడి ఒక ప్లేస్ చూద్దాం. ప్రతి బ్లాక్లో కూడా పెట్టాలి అంటే అది ఇబ్బంది అవుతుంది. మాకు కూడా ఈరోజు గౌరవ సిపి రాచకొండ గారు మరియు మల్కాజ్గిరి జోన్ డీసీపీ గారి ఉత్తర్వుల మేరకు పోచారం పోలీస్ స్టేషన్ యందు పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా డీజే ఆపరేటర్లకు కూడా ఈ మీటింగ్కు ఆహ్వానించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ పీస్ కమిటీ మీటింగ్లో భాగంగా అన్ని కులాలకు సంబంధించి, అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు కూడా హాజరవడం జరిగింది. దీంట్లో రాబోయే మనకు వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించిన విషయాలలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి అనేది క్లియర్గా వాళ్ళందరికీ వివరించడం జరిగింది. అదేవిధంగా ఆ పబ్లిక్ నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా క్లియర్గా మనం ఈ వినాయక నిమజ్జనం సమయంలో కానీ, వినాయక విగ్రహాల ప్రతిష్టాపన సమయంలో కానీ మండప నిర్వాహకులకు ఏ విధంగా ఉండాలి అనేది వివరించడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ మేము మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు డీజే ఆపరేటర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా దగ్గరకు రావడం జరిగింది. వాళ్ళకు గౌరవ న్యాయస్థానాల యొక్క ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా డీజేలకు 50 డెసిబుల్స్ దాటిన సౌండ్స్తో కూడిన ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పెట్టద్దు అని చెప్పేసి డీజే ఆపరేటర్లకు మేము నోటీసులు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఒకవేళ వాంటర్లీ చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి కూడా వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఢిల్లీ వేదికగా ఆగస్టు 18న ఆవో బంజారా వజవో నగారా పేరు మీద తలపెట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 18 ఢిల్లీలో జరగవలసిన కార్యక్రమానికి బదులుగా ఆగస్టు 17న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బంజారా భారత్ పేరుతో అఖిల భారతీయ బంజారా మహాసేవా సంఘ్ ఆధ్వర్యంలో బంజారా భారత్ సదస్సులో భారతదేశ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న బంజారాలకు సంబంధించిన అనేక సమస్యలను చర్చించనున్నామని, తదుపరి అందరి సలహాలు, సూచనల మేరకు బంజారాల అభ్యున్నతి కొరకు భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. हम एक है, देश के साथ है। हम एक है, देश के साथ है। हम एक है, देश के साथ है। बंजारा भारत जिंदाबाद, बंजारा भारत जिंदाबाद। आओ బంజారా వజావో నగారా అనే కార్యక్రమం మీద ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేపట్టడం జరిగింది. 18వ తేదీ ఢిల్లీలో జరపవలసినటువంటి ఆవో బంజారా బజావో నగారా కార్యక్రమాన్ని ఈ నెలలో పోస్ట్పోన్ చేసి ఢిల్లీలో నెక్స్ట్ మంత్ జరపదలుపెట్టినాము. అంతకుముందు తెలంగాణలోనే, ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో దేశంలోనే అగ్రగామిగా బంజారాలు కలిగి అధికారంలో కూడా భాగస్వాములైనటువంటి తెలంగాణ యందు
హైదరాబాద్లో జరపాలని రేపు 18వ తారీఖు పోస్ట్ పోన్ చేసినటువంటి కార్యక్రమాన్ని 17వ తేదీ ఇక్కడ హైదరాబాద్లోనే మరి తలపెట్టినాం కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని మనవి చేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బంజారా భారత్. ఈ కార్యక్రమం యొక్క కాన్సెప్ట్ బంజారా భారత్లో బంజారాల చరిత్రను కనుమరుగు చేసినటువంటి చరిత్రను ఈరోజు పునర్లిఖించడానికి బంజారా భారత్ కాన్సెప్ట్ మీద అఖిల భారతీయ బంజారా మహాసేవా సంఘ్ పేరుతో మా కార్యక్రమాన్ని మరి ప్రారంభించి రేపు ఈ జరిగేటువంటి యొక్క కార్యక్రమంలో అనేక సమస్యల మీద బంజారాల యొక్క భాషను 8వ షెడ్యూల్లో గుర్తించాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసినటువంటి రెజల్యూషన్ను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, అదే రకంగా 13 రాష్ట్రాల్లో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్లో ఉన్న బంజారాలు, అదే రకంగా లేని రాష్ట్రాల్లో షెడ్యూల్ ట్రైబ్స్గా అన్ని రాష్ట్రాల్లో గుర్తించాలని చెప్పేసి రెండవ డిమాండ్. మూడవది, దేశంలో ఉన్నటువంటి 1,50,000 తాండాలు ఈరోజు కనీస సౌకర్యాలకు నోచుకోలేకపోతున్నాయి. కాబట్టి ఈ తాండాలని రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా, రెవెన్యూ బంజారా తాండా గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని, అదే రకంగా ఢిల్లీలో ఉన్నటువంటి రాయసీనా హిల్స్లో బంజారాలకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆ భూమిని లాక్కొని బంజారాలను క్రిమినల్ ట్రైబ్స్గా ముద్ర వేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ అక్కడ రావాల్సినటువంటి అక్కడ మరి వైస్రాయ్ భవన్ కట్టించినారు. ఆ వైస్రాయ్ భవనే ఈరోజు రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవన్, అదే రకంగా నార్త్ సౌత్ బ్లాకు, మరి బోట్ క్లబ్బు, ఈ ప్రాంతం 350 ఎకరాలు బంజారా తాండాకు, లక్కీసా బంజారాకు సంబంధించిన భూమిని బంజారాలకు మిగతా 150 ఎకరాలు ఎక్కడో మరి 200 ఎకరాలు హర్యానాలో ఇచ్చినారు. మిగతా 150 ఎకరాలని ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో బంజారాల అభివృద్ధికి ఢిల్లీలో కానీ ఢిల్లీ పరిసరాల్లో 150 ఎకరాల భూమి ఇవ్వాలనే 4వ డిమాండ్తో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అదే రకంగా ఈరోజు బంజారాల యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు ఒకటే ఉన్నాయి. కాబట్టి బంజారాలు దేశంలోని 200 పార్లమెంటు స్థానాలు, అదే రకంగా 1000 అసెంబ్లీ స్థానాల్లో మరి ఈరోజు ప్రిడామినెంట్గా నివసిస్తూ మరి ఈరోజు మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, దేశ ఐక్యతను కాపాడుతూ, ఎక్కడ ఎలాంటి గొడవలు లేకుండా మరి ఈరోజు బంజారాలు నివసిస్తున్నారు. చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ కష్టాలని మరి ఈరోజు ఈ ప్రభుత్వాలు మరి దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే దిశగా మేము ముందుకు మరి ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నాం. కాబట్టి రేపటి కార్యక్రమానికి అందరూ రావాలని, అందరూ పాల్గొనాలని చెప్పేసి మరి పెద్దలందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని క్రమశిక్షణ సంఘం చూసుకుంటుంది. టీపీసీసీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా. రాష్ట్రంలోని పెన్షన్దారులను మోసగిస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపాటు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.